అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి రానుంది. రమ్మీ, క్రికెట్ సహా ఇతర ఆటల్లో బెట్టింగ్ ఆడటం, నిర్వహించడం, చివరికి ప్రమోట్ చేసినా జైలు పాలు కాక తప్పదు. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ను గత నెలలోనే పార్లమెంట్ ఆమోదించింది. ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్స్, పోకర్, రమ్మీ, ఇతర కార్డ్ గేమ్స్, ఆన్లైన్ లాటరీలు, సట్టా, జువా వంటి ఆన్లైన్ జూదాలను నిషేధించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష, గరిష్టంగా ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఈ స్పోర్ట్స్కు నిషేధం వర్తించదు. డబ్బు ప్రమేయం ఉన్న ఆన్లైన్ గేమ్స్ను మాత్రమే చట్టం నిషేధించింది. అక్టోబర్ 1 నుంచి దేశంలో ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాత కూడా గేమింగ్ ఇండస్ట్రీతో చర్చలు కొనసాగించామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అనేక దఫాలుగా చర్చలు జరిపినట్లు చెప్పారు. బిల్లు తేవడానికి 3 ఏళ్ల ముందు నుంచే చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. బిల్లు పాస్ అయిన తర్వాత చర్చలు జరిపి రూల్స్ ఫైనలైజ్ చేసినట్లు చెప్పారు. మరో రౌండ్ చర్చలు జరుపుతామని మంత్రి హామీ ఇచ్చారు.